లో మేమందరం తీసుకున్నటువంటి నిర్ణయం. సో రేపు మంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేసి ఆ టన్నెల్ సంబంధించిన కార్యక్రమాన్ని సమాచారం కూడా మీ అందరికీ అందివ్వటం జరుగుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం క్యాలెండర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 1.5 ఇయర్లో సంవత్సరాల కాలంలో క్యాలెండర్ను పెట్టుకొని ఇచ్చిన ప్రతి పైసాని అర్థవంతంగా ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వటం కోసం డీటెయిల్డ్గా క్యాలెండర్ తయారు చేసుకొని ఇంజనీరింగ్ వ్యవస్థ ముందుకు పోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆషామాషిగా శాఖలు పనిచేసుకుంటూ పోవటం కాదు, ఫోకస్డ్గా అకౌంటబుల్గా పెట్టే ప్రతి పైసకి జవాబు దొరికేటట్టుగా పనిచేయాలని చెప్పి ఈ రివ్యూ సమావేశంలో అధికార యంత్రాంగం అందరినీ కోరటం జరిగింది. వారు కూడా స్పందించి ఆ స్థాయిలో క్యాలెండర్ ప్రిపేర్ చేసుకొని ముందు పోదామని చెప్పి అందరం నిర్ణయం చేయడం జరిగింది. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పి సంబంధించి ఫేజ్ 2 ఎస్ఆర్ఎస్పి సంబంధించి ఖమ్మం జిల్లా పనికొచ్చేటువంటి తిరుమలాపాలెం కానీ కూసుపంచి మండలాలకు కానీ వచ్చేటువంటి నీళ్లకి మధ్య మధ్యలో కొద్ది ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి పెండింగ్ ఉన్నాయి. కొంత ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన అమౌంట్ కూడా అవసరం ఉంటే దాని గురించి కూడా దృష్టి తీసుకొచ్చారు. దానిపైన కూడా నిర్ణయం చేసి వెంటనే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పాం. దానికి సంబంధించి కూడా వెంటనే అది ఐ థింక్ దట్ కెన్ బి డన్ ఇన్ 3 to 4 monthsలోనే 3-4 నెలల్లోనే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన బ్లాక్స్ క్లియర్ చేసుకొని నీళ్లని తిరుమలపాలెం కూసుపంచి ఇవ్వటానికి క్యాలెండర్ ప్రిపేర్ చేసుకోని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే మైనర్ ఇరిగేషన్ సంబంధించి మున్నేరు, వైరా నది, కట్టలేరు తదితర ఏరుల్లో ఎక్కడెక్కడ అవసరం ఉంటే ఎక్కడెక్కడ నీళ్లని ట్యాప్ చేయడానికి సోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని వినియోగించడానికి కావాల్సిన డిజైన్స్ కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది. మీడియం ఇరిగేషన్ ఉన్నటువంటి ఆల్ ప్రాజెక్ట్స్లో వాటర్ మేనేజ్మెంట్ని చాలా సైంటిఫిక్గా చేయమని చెప్పడం కూడా జరిగింది. వాటన్నిటికీ ఉన్నటువంటి వాగులు, ఎగ్జిస్టింగ్ న్యాచురల్ రిసోర్సెస్తో పాటు వాగులతో వచ్చే న్యాచురల్ సోర్స్తో పాటు కెనాల్స్ ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ చేస్తున్నామో అది సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే నాగార్జునసాగర్ కెనాల్ కావచ్చు, వీటన్నిటి ద్వారా కూడా ఈ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని లింక్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని ట్యాప్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇరిగేషన్కి ఇబ్బంది లేకుండా, డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పడం జరిగింది. అట్లాగే సీతారామ ప్రాజెక్టులోనే ఎక్కడ కూడా ఒక రిజర్వాయర్ డిజైన్ చేయకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ చేసే కార్యక్రమంలో భాగంగా ఏం డిజైన్ చేయకుండా వదిలేశారు. దానివల్ల పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ వాటర్ని స్టోర్ చేసుకోవడానికి మినిమం 10 TMCతో ఉండే ఒక రిజర్వాయర్ని కూడా మధ్యలో డిజైన్ చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. సో భవిష్యత్తులో ఖమ్మం జిల్లాకు సంబంధించి వ్యవసాయ పరంగా, డ్రింకింగ్ పరంగా ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా ఉండే విధంగా అన్ని రూపకల్పన చేసుకొని వాటన్నిటిని యాజిటీజ్గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కావాల్సిన క్యాలెండర్ కూడా తయారు చేసుకోవాలని చెప్పడం అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ సంబంధించి మీ అందరూ తెలిసిందే, ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద టాప్ ప్రయారిటీస్ చాలా ఫోకస్డ్గా బడ్జెట్ని ఎంత అవసరమైతే అంత ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకొని ఇప్పటికే పాఠశాలన్నింటినీ కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా ఉండేటట్టుగా బెంచెస్ కానీ, బ్లాక్ బోర్డ్స్ కానీ,
డిజిటల్ బోర్డ్స్ కానీ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ మార్చేసి పూర్తిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన గవర్నమెంట్ స్కూల్స్ని ముందుకు తీసుకొని పోవడం కోసం డిజైన్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు స్కూల్స్ ఓపెనింగ్ సందర్భంగా మొదటి రోజే బుక్స్ అన్నింటినీ పిల్లలకి విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఓపెనింగ్ మొదటి రోజే పిల్లలందరికీ యూనిఫామ్ అందించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి చేసే పనులన్నింటినీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించిన మహిళలకి బాధ్యతలు చెప్పి ఆ తల్లుల పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పనిచేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి